మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి, ఒక సూతులకు నేను సారథినా? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరెద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మోరు చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ మహావీర అర్జునుడికి కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు, విదుర్రము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు ముండం వేరుగా క్రింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు, నా హితం విను. శనియా, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చేని నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో చూస్తుంది. కృష్ణ, భయపడవలదు పార్థ. బావా, బ్రతికాను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది. ఇక ఎందునూ నీకు జయం. కర్మ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరల ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్క మారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు. కర్మ, మహాగర్వివి. నా హితం అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్య, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డుమాటలతో చిత్రబద్ధ చేయకు. రథంతులు రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని వెలికిచి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోరడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు. నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పందా, పిరికి పందా, పో. అర్జున, ఇదే సమయం. విడువు బాణము. బాబా, ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన అస్త్రాలు ఇలా పూలమల్లైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. అయ్యయ్యో, ధర్మం ఈ పగిది నేల కొరిగినది. యాచించవచ్చిన నేను దానం పొందలేని అభాగ్యుడను కాబోలును. యాచకమా, భూసురా, ఏం కావలేదు. నా వద్ద మిగిలినది సర్వం పొందవచ్చు. నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్నదాన్ని కావలేనా మీకు? లేదు అని నా చేత అనిపించక నేనిప్పుడు దానం వేయగలది. మీరు అడిగి నాకు పుణ్యము కలుగ చేయండి. నీవు చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారబోయ కోరుతున్నాను. అదే భాగ్యం. ఆహా, చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చాను. భూసురా, ధర్మ ఫలం నా ప్రాణం, రక్త ఫలం నా దేహం, దేహానికి ఆధారమైన
ప్రాణాన్ని తమకిస్తున్నాను. నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధారపోస్తున్నాను. కర్ణ, అజరామర కీర్తితో మోక్షం పొందగలవు. నాకు మోక్షము కలుగ దీవించు దయామయులు మీరు ఎవరు? నేనా? చూడు. ఆహా, పరంధామ, లోకనాయక, నీ కరుణయేనా నన్ను కటాక్షించినది. ఆహా, ఎవరికి లభించని మహద్భాగ్యం నాది. అర్జున, ఇప్పుడు విడువు నీ బాణము. కర్ణుడు మరణించగలడు. కర్ణ, కర్ణ! అయ్యో కర్ణ! అయ్యో కర్ణ! దానధర్మ వీర ప్రతాపముల కాట పట్టైన వీరుడవు మరణించావా? కర్ణ! నకులా, ఏమిటిది? అమ్మ గొంతులా ఉన్నది. మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా? కర్ణుడే, సందేహం లేదన్నా. మరెందుకు అమ్మ పుత్రా అని విలపిస్తున్నది? అమ్మా! అమ్మా, ఏమిటమ్మా ఇది? నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు. మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు. ఎంత ఘోరమమ్మా ఇది! తోడబుట్టిన వారిని, అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే బుద్ధిహీనుడన్నారు. ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు. అన్నా! కృష్ణ, కృష్ణ, వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తముని సంహరించాను. సంహరించాను అని నీ వేల రొమ్ము చర్చు. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నా. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీర్చుకున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరం పొందినది. 5వది, శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేనాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్న అని పలవరిస్తున్నావు. మిత్రమా, కన్నా, ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో అమ్మా, నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. మీకు భారమైన మీ పుత్రిక ఇక భూమిలో బ్రతుకుట కల్లా. నాథా, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కర్ణ, కర్ణ! తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కర్ణ, కర్ణ! నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏమైనా సమంజసమా? లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నాగదేవిటి. అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా?
దేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ కృష్ణ, అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా? ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా? నా లీలలు విధిని మార్చవశమా? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. ఛీ, దేనే అమ్మ జీవితం. ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు.